Assalamualaikum my friends, welcome to my recipe 78. ఇవాళ మన రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై అయితే చూడబోతున్నాం. అన్నంలో కలుపుకోవడానికైనా సరే, షేర్ డిష్కి అయినా సరే చాలా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. అరకేజీ చిక్కుడుకాయల్ని శుభ్రంగా నారంతా తీసి కడిగేసి ఇలా తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి ఇలాగా 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు వేసుకోవాలి. ముందుగా వేరుశనగ పలుకుల్ని కొద్దిగా ఇలా వేపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు ఇది కూడా ఇలాగ వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి వచ్చి ఒక 1/2 కప్ అయితే వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా మనకి ఎంత కావాలో కారం అంత చూసుకొని ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. నేను ఒక 6-7 ఎండుమిర్చి చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలు అయితే వేసుకోవాలి. ఇలా వేసాక కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇప్పుడైతే కోర్స్గా ఆడించుకొని తీసుకోవాలి. ఇలాగా స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్ళు పెట్టాలి. ఇలా నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే నీళ్ళు లేకుండా చిక్కుడుకాయలు అంతా ఇలా తీసేయాలి. ఇప్పుడు మరో కళాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసుకోవాలి. తుంచి పెట్టుకున్న 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలు వేసాక ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడైతే నీళ్ళంతా ఇంచిపోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు. ఇప్పుడు ఒక 2 నిమిషాలకి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారపొడిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి సిమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాలకి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా సరే ఇలా ఉప్పు అయితే కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇలా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది, సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది. అలాగే మీ రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.